ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ శాంతి అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం రేపు ఢిల్లీలో జరుగుతుంది. భారతదేశంలో 5 రోజుల పర్యటన కోసం మాల్దీవుల అధ్యక్షులు మహ్మద్ ముయిజ్జు ఢిల్లీ చేరుకున్నారు. వైమానిక దళ దినోత్సవంలో భాగంగా భారత వైమానిక దళం చెన్నైలో భారీ విన్యాసాలు నిర్వహించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. వార్తల వివరాలు. మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ శాంతి అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీడబ్ల్యూకి రాసిన లేఖలో ఆయన ఈ విషయం పేర్కొంటూ దేశాల మధ్య ఐక్యత నెలకొని ఉండటం ఎంతైనా అవసరమని అన్నారు. ఈ ఐక్యత పరస్పర భాగస్వామ్యం ద్వారానే సామూహిక ప్రయత్నాల విజయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి సాధించడానికి విధానాలు రూపొందించే కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగస్వామ్యం ఎంతో కీలకమని నరేంద్ర మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో రేపు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. దేశంలో వామపక్ష తీవ్రవాద సమస్యను 2026 మార్చి నాటికి సమూలంగా పరిష్కరించే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. 2023 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశం నిర్వహించారు. దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సంబంధించి అమిత్ షా పలు సమగ్ర ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశవ్యాప్తంగా నక్సలైట్ల హింసా కార్యకలాపాలు 72% మేర తగ్గటం విశేషం. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. భారతదేశంలో 5 రోజుల పర్యటన కోసం మాల్దీవుల దేశాధ్యక్షులు మహ్మద్ ముయిజ్జు ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా తన సతీమణితో కలిసి వచ్చిన ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తదితరులతో ముయిజ్జు సమావేశమవుతారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్మహల్ను కూడా ఆయన సందర్శిస్తారు. ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగే పలు వాణిజ్య సమావేశాల్లో పాల్గొంటారు. బహుపాక్షిక అభివృద్ది బ్యాంకులు ఎండీబీల బలోపేతంపై G20 ఇండిపెండెంట్ నిపుణుల బృందం నుండి వచ్చిన 30 సిఫార్సులలో 27 సిఫార్సులను ప్రపంచ బ్యాంకు పరిగణలోకి తీసుకోవడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. ఢిల్లీలో ప్రొఫెసర్ నిక్ స్టెర్న్తో ఆమె సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. అభివృద్ది చెందిన దేశాల నుండి అభివృద్ది చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం అత్యంత ప్రతిష్టాత్మకమైన వాతావరణ చర్యను ప్రారంభించడానికి చాలా ముఖ్యమైనదని ఆమె చెప్పారు. ప్రొఫెసర్ నిక్ స్టెర్న్ భారతదేశం G20 ప్రెసిడెన్సీ సమయంలో స్థాపించబడిన ఎండీబీలను బలోపేతం చేయడంపై స్వతంత్ర నిపుణుల బృందంలో సభ్యుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూష్మాండ దేవిని ప్రార్థించారు. నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కూష్మాండ దేవిని ప్రార్థిస్తున్నానని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో చిరుతలకు నిలయమైన మధ్యప్రదేశ్ రాష్టంలోని కునో జాతీయ పార్కును సందర్శకుల కోసం తిరిగి తెరిచారు. భారీ వర్షాల కారణంగా దీని సందర్శనను నిలిపివేశారు. అయితే చిరుతలను ఇంకా అడవులలోకి వదలకపోవడంతో వాటిని తిలకించేందుకు మరిన్ని రోజులు వేచి చూడాలని పార్కు నిర్వాహకులు వెల్లడించారు. దేశంలో చిరుతలు అంతరించిపోతున్న తరుణంలో 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుండి 20 చిరుతలను తీసుకువచ్చింది. వికసిత్ భారత్ సాధించే దిశగా చేస్తున్న కృషిలో ఏకకాల ఎన్నికలు నిర్వహించడం వల్ల భారతదేశం ఎంతో ప్రయోజనం పొందుతుందని పూర్వ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఏకకాల ఎన్నికలపై ఢిల్లీలో 30వ లాల్ బహదూర్ శాస్త్రి స్నాతకోపన్యాసం చేస్తూ ఏకకాల ఎన్నికల వల్ల మెరుగైన పాలన, విధాన స్థిరత్వం, సామాజిక ఐక్యత, ఆర్థిక వృద్ది, ప్రపంచ పోటీతత్వం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
భారత వైమానిక దళం చెన్నై నగరంలోని మెరీనా బీచ్లో ఈరోజు వైమానిక విన్యాసం నిర్వహించింది. ఈ నెల 8వ తేదీన ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ విమాన విన్యాసాలు నిర్వహించినట్లు వైమానిక దళాధికారులు వెల్లడించారు. రఫెల్, మిగ్, జాగ్వర్, తేజస్ మొదలైన 72 రకాల విమానాలను ప్రదర్శిస్తున్నారు. భారత వైమానిక దళం గరుడ్ కమాండోలు కూడా తమ విన్యాసాలు నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వైమానిక దళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వైమానిక విన్యాసాల సందర్భంగా మెరీనా బీచ్ జనసంద్రమైంది. ఈ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న భక్తులను మాత్రమే ఇక నుండి శబరిమల యాత్రకు అనుమతించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక మండలం మకర విలక్కు యాత్ర వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన తిరువనంతపురంలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతిరోజు 80,000 మంది భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ నగరం నుండి గోవా వెళ్లే పర్యాటకుల కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఈరోజు కొత్త రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 9వ తేదీన, వాస్కోడిగామా నుండి 10వ తేదీన ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ వాస్కోడిగామా రైలు ప్రతి బుధ, శుక్రవారాలలో, వాస్కోడిగామా సికింద్రాబాద్ రైలు ప్రతి గురు, శనివారాలలో నడుస్తాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ వాస్కోడిగామా మధ్య రెగ్యులర్ సర్వీసు ఉంది. ఈ రైలు మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తోంది. ప్రయాణికుల నుండి ఒత్తిడి ఉండటంతో ఈ రైలును అదనంగా ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో టీమిండియా పాకిస్తాన్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ ఈ రోజు పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సురక్షితంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 3 టీ20 సిరీస్లలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గ్వాలియర్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కడపటి వార్తలు అందే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 17 ఓవర్లకు 115 పరుగులు చేసింది. ముంబై మెట్రోలో ప్రయాణించిన సందర్భంగా తన జ్ఞాపకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. ముంబై మెట్రో ప్రయాణం మంచి జ్ఞాపకాలను అందించిందని, చక్కటి అనుభూతిని మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ అవగాహన దినం. సెరిబ్రల్ పాల్సీ అంటే మస్తిష్క పక్షవాతం. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. కొందరికి పుట్టుకతో, మరికొందరికి తలకు గాయమైనప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. జన్యుపరమైన లోపాలే ఈ వ్యాధికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి 1000 మంది పిల్లల్లో 3కి మస్తిష్క పక్షవాతం ఉన్నట్లు పలు వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వ్యాధి ఉన్న పిల్లలు దొర్లటం, కూర్చోవటం, నడవటం ఆలస్యమవుతాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ వంటి చికిత్సల ద్వారా కొంతవరకు అరికట్టవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో పేర్కొన్నారు. అసంఘటిత రంగాన్ని విస్మరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని, దేశంలో వస్తు తయారీ అన్న విధానం విఫలమైందని ఖర్గే విమర్శించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ శాంతి అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం రేపు ఢిల్లీలో జరుగుతుంది. భారతదేశంలో 5 రోజుల పర్యటన కోసం మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ ముయిజ్జు ఢిల్లీ చేరుకున్నారు. వైమానిక దళ దినోత్సవంలో భాగంగా భారత వైమానిక దళం చెన్నైలో భారీ విన్యాసాలు నిర్వహించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.